రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్లు కొల్లగొడుతున్న ప్రభుత్వం నిర్వాసితుల్ని నిలువునా ముంచిందని టీడీపీ ధ్వజమెత్తింది. భూములు స్వాధీనం చేసుకుని పరిహారం పేరుతో పరిహాసం చేస్తున్నారని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ధ్వజమెత్తారు. రైతు సంక్షేమం, ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికే తాము ప్రాధాన్యమిస్తామని భరోసాగా చెప్పారు. కబ్జాకోరు ప్రభుత్వాన్ని ఇక సాగనంపాలని పిలుపునిచ్చారు. మీకోసం యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతు బలహీన వర్గాల సమస్యలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. భూములు అమ్ముకుంటూ వేల కోట్లు కొల్లగొడుతున్న ప్రభుత్వం కబ్జాకోరుగా మారి ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆక్రోశం వ్యక్తం చేశారు. స్వయంగా మంత్రులే ప్రభుత్వ స్థలాలను హస్తగతం చేసుకుంటున్నారంటూ స్థానిక అంశాలు ప్రస్తావించారు. వంశధార ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో నిర్వాసితులు తమ సమస్యల్ని చంద్రబాబు ముందు ఏకరువు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిహారం ప్యాకేజీని పునఃసమీక్షించి న్యాయం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రైతు జపం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రయోజనాల్ని పూర్తిగా విస్మరించాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రచారంతో కాలం వెళ్లదీస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. నేను ఓటు హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళకు అండగా ఉంటాం, రైతులకు ఆదరణ ఇస్తాం, వెనుకబడిన వర్గాలు ఆదుకుంటాం. నేను ఓటు ఆలోచిస్తున్నాను. ఈ రోజు పేదరిక నిర్మూలన సాధ్యం, రైతు జీవితాలను బాగు చేయడం సాధ్యం. ఈ చేతగాని కేంద్ర ప్రభుత్వం రైతులను నడ్డి విరగొట్టారు, ధరలు పెంచారు, పేదవాళ్లకు సహాయం చేయలేదు. ఎస్సీ జడ్లు పెట్టారు. అదే మరిగా రైతుల్ని, పేదవాళ్ళని ఎన్ని విధాల బాధ పెట్టాలో అన్ని విధాల బాధ పెట్టారు. నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించిన చంద్రబాబు పనిచేసే వారికే భవిష్యత్ అంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టెక్కలి, పలాస, ఇచ్చాపురం ప్రాంతాల్లో మీకోసం యాత్ర కొనసాగనుంది.